to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకు ఫ్రీక్వెన్సీ ఉందో ఈ ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ప్రైమ్ మూవర్ యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేస్తాం. ఎప్పుడైతే ప్రైమ్ మూవర్ యొక్క స్పీడ్ అనేది వేరీ అవుతుందో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఏది ఇన్కమింగ్ ఆల్టర్నేట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు ఈక్వల్ ఉండేదానికి మనం ఏం కంట్రోల్ చేస్తామంటే ఇక్కడ సో ప్రైమ్ మూవర్ యొక్క స్పీడ్ మనం కంట్రోల్ చేస్తాం. ఎందుకు ప్రైమ్ మూవర్ యొక్క స్పీడ్ కంట్రోల్ చేస్తామంటే సో ఇందులోగా సింక్రోనస్ స్పీడ్ ఈక్వల్ టు సో 120 ఇంటూ F/P అంటాం. ఇందులో ఈ యొక్క సింక్రోనస్ స్పీడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ నేను ఈ యొక్క ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేసేదానికి డెఫినెట్గా నాకున్న ఒకే ఒక పారామీటర్ ఏంటి అంటే ఇక్కడ స్పీడ్ అన్నమాట. సో ఈ స్పీడ్ కూడా దేనిది? ఇది ప్రైమ్ మూవర్ యొక్క స్పీడ్. ఈ ప్రైమ్ మూవర్ యొక్క స్పీడ్ నేను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఏమైపోతుంది అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఆ విధంగా మనం ఏం చేస్తాం ఫ్రీక్వెన్సీని మనం కంట్రోల్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ఫేజ్ సీక్వెన్స్. ఇక్కడ ఫేజ్ సీక్వెన్స్ అనేది ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ అనేది ఎలా అయితే ఫేజ్ సీక్వెన్స్ ఉంటుందో సేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి కూడా సేమ్ ఫేజ్ సీక్వెన్స్ అనేది ఉండాలి. అలా లేకపోతే ఏమైపోతుంది అంటే సర్క్యులేటింగ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సర్క్యులేటింగ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు ఫేజ్ సీక్వెన్స్. So the phase sequence of incoming alternator must be same. Must be same as that of the existing system. సో ఒకవేళ ఇలా ఈక్వల్గా లేకపోతే ఏమైపోద్ది అంటే నాకు సర్క్యులేటింగ్ కరెంట్ అనేది పాస్ అవుతాయి. సో అదర్వైజ్ లార్జ్ సర్క్యులేటింగ్ కరెంట్ ఆర్ పాసెస్. ఎందుకు లార్జ్ సర్క్యులేటింగ్ కరెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఇక్కడ ఇందులో ఏంటంటే నాకు వోల్టేజ్ అక్రాస్ టూ సిస్టమ్ తీసుకుంటే ఇది ఎలా ఉంటుంది అంటే నాకు సో √3 టైమ్స్ ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫేజ్ సీక్వెన్స్ అనేది ఈక్వల్గా లేనప్పుడు ఎందుకు నాకు సర్క్యులేటింగ్ కరెంట్ పాస్ అవుతాయి అంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి ఎందుకు వస్తాయంటే ది వోల్టేజ్ అక్రాస్ ద టూ సిస్టమ్స్ is equal to √3 times. So √3 times of the rated voltage. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల నాకు ఏంటంటే సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేవి లార్జ్ సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేవి పాస్ అవుతాయి. ఓకేనా? సో ఇవి నాకున్న కండిషన్స్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే టెర్మినల్ వోల్టేజ్ అనేది సేమ్ ఉండాలా, ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలా, ఫేజ్ సీక్వెన్స్ అనేది సేమ్ ఉండాలి. అయితే ఇక్కడ మనం ఏదైతే ఈ 3 కండిషన్స్ చూసినామో ఈ 3 కండిషన్స్లో నాకేంటంటే సో కండిషన్ 1 సో ఇక్కడ చూడండి మనకి 3 కండిషన్ చూసాం కదా, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇందులో కండిషన్ 1 సాటిస్ఫై చేసుకోవడానికి మనం దాన్ని టెస్ట్ చేస్తాం అన్నమాట. దీన్ని వెరిఫై చేసేదానికి సో అంటే ఇది కండిషన్ 1ని వెరిఫై చేసేదానికి ఒక మెథడ్ యూజ్ చేస్తాం. సో ఏంటి ఆ మెథడ్ అంటే ఇక్కడ సో ఇక్కడ మనకి ఏంటంటే వోల్ట్ మీటర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఏదైతే 2 సిస్టమ్స్ ఉన్నాయో సో బోత్ సైడ్ మనం ఏంటంటే వోల్ట్ మీటర్స్ అనేది కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే మనం వోల్ట్ మీటర్స్ అనేది కనెక్ట్ చేస్తాం. వోల్ట్ మీటర్ కనెక్ట్ ఎక్కడ 2 సిస్టమ్స్లో కనెక్ట్ చేసుకుంటాం వోల్ట్ మీటర్స్ అనేటివి. ఎప్పుడైతే నాకు మనం తీసుకునే ఈ వోల్ట్ మీటర్స్లో రీడింగ్ అనేది 0 చూపిస్తుందో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే సో బోత్ ఆర్ సెట్ టు బి సేమ్ పొటెన్షియల్. సో ఇఫ్
వోల్ట్ మీటర్ రీడింగ్ 0 అయితే అవి రెండు కరెక్ట్గా కనెక్ట్ అయినట్టు. అలా కాకుండా నాకు సంథింగ్ వాల్యూ చూపించింది అనుకోండి, అప్పుడు ఆ రెండు కరెక్ట్గా కనెక్ట్ కానట్టు లెక్క. ఓకేనా. ఇప్పుడు మనకు వోల్ట్ మీటర్ ఏదైతే ఉందో ఈ వోల్ట్ మీటర్ రీడింగ్ అనేది 0 ఇండికేట్ చేస్తే సో ఈ రెండు ఎలా కనెక్ట్ అయినట్టు, సో బోత్ ఆర్ సెట్ టు బి సేమ్ పొటెన్షియల్. అంటే సేమ్ పొటెన్షియల్ అంటే మంచిగా కరెక్ట్ కనెక్ట్ అయినట్టు లెక్క. అలా కాకుండా వేరే వేరే రీడింగ్స్ చూపించాయి అనుకోండి, అవి రెండు కరెక్ట్ కానట్టు, అప్పుడు మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది కండిషన్ 1. అంటే మనకు ఫస్ట్ ఏదైతే కండిషన్ తీసుకున్నామో ఆ కండిషన్ సాటిస్ఫై చేసుకోవడానికి మనం టెస్ట్ చేసేది ఇది, ఈ విధంగా టెస్ట్ చేసుకుంటాం. అదేవిధంగా సెకండ్ కండిషన్ ఉంది కదా, సో కండిషన్ 2 కానీ అదేవిధంగా కండిషన్ 3 కానీ, సో ఈ రెండింటిని టెస్ట్ చేసేదానికి మనం ఏ మెథడ్ యూస్ చేస్తామంటే ఇక్కడ ఇందులో ల్యాంప్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఆ ల్యాంప్ మెథడ్ అనేది యూస్ చేసుకుంటాం. లేదు అంటే సింక్రోస్కోప్ అని ఒకటి ఉంటుంది. వాటిని యూస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఈ కండిషన్ నెంబర్ 2 అంటే ఇది ఫ్రీక్వెన్సీ కానీ ఫేజ్ సీక్వెన్సీ కానీ, సో వీటిని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి 2 మెథడ్స్ అనేవి యూస్ చేసుకుంటాం. సో ఒకటి ఏంటి అంటే ల్యాంప్ మెథడ్. సో మీకు ఆబ్జెక్టివ్లు అడిగేది ఇదే. సో ఫేజ్ సీక్వెన్సీ టెస్ట్ చేసేదానికి యూస్ చేసే మెథడ్ ఏంటి, సో ల్యాంప్ మెథడ్ కానీ లేదు అంటే బై యూజింగ్ సింక్రోస్కోప్ అంటారు. బై యూజింగ్ సింక్రోస్కోప్. సో ఈ 2 మెథడ్స్ యూస్ చేసుకో మనం ఏం చేస్తారంటే సో ఫ్రీక్వెన్సీ సేమ్ ఉందా లేదా, ఫేజ్ సీక్వెన్సీ సేమ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే ఇప్పుడు వీటిని కనెక్ట్ చేసుకున్నాం కదా, అంటే ఇంతకుముందు ఎలా చెప్పాము, సో మనం ఒక ఆల్టర్నేటర్ తీసుకుంటే వాటి యొక్క వోల్టేజ్, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, వాటి యొక్క ఫేజ్ సీక్వెన్సీ ఏమి ఉండాలని చెప్పినాం. సో మరి వాటి యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఇక్కడ చూడండి, సో ఇదేమో ఆర్ ఫేస్, ఇది వై ఫేస్, ఇది బి ఫేస్. సో ఆర్ వై బి ఇలా మనకు 3 లైన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక ఆల్టర్నేటర్ అనేది తీసుకున్నాను. సో ఇది ఒక ఆల్టర్నేటర్ అనుకున్నాం. డయాగ్రామ్ అటు ఇటు ఉంటుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో ఇదేమో ఆర్ ఫేస్ అనుకుందాం. సో ఆర్ వై బి, సో ఒక దానికి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే మనకు 120 degrees ఉంటుంది డిస్ప్లేస్మెంట్ అనేది. సో ఇదేమో ఆర్ ఫేస్, ఇదేమో వై ఫేస్, ఇదేమో బి ఫేస్ ఇలా అనుకున్నాం. సో ఇక్కడ ఇలా ఇన్నర్గా ఏంటంటే మనం తీసుకున్న రోటర్. సో ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. సో దీనికి మనం ఏం చేస్తాము, ఫీల్డ్ వైండింగ్ అనేది ఇస్తాం. సో ఫీల్డ్ వైండింగ్, సో దీనికి డీసీ సప్లైని కనెక్ట్ చేస్తాం. సో దీన్ని దేనికి కనెక్ట్ చేసుకుంటాం, ఓవర్ కనెక్ట్ చేస్తాం. సో ప్రైమ్ ఓవర్ కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో వీటిని మనకి ఏదైతే ఈ 3 ఫేస్ లైన్స్ ఉన్నాయో ఆర్ వై బి, సో వీటికి కనెక్ట్ చేసుకుంటాం. సో ఏ విధంగా కనెక్ట్ చేస్తామంటే ఇక్కడ వీటికి ఏం చేస్తాం అంటే ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసుకుంటాం. సో వోల్ట్ మీటర్, సో ఇది ఒక వోల్ట్ మీటర్. ఇదేంటి అది, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఇక్కడ ఆర్వైబి ఉన్నాయి కదా, ఇది ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఇది సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఇది ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసేది అన్నమాట. ఇది
సో కింద తీసుకునే ఈ యొక్క ఆల్టర్నేటర్ అనేది ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసేది. సో ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక్కో దాన్ని కనెక్ట్ చేసుకుంటాం ఇక్కడ స్విచెస్ అనేది. సో ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్ అనేది సో ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటుంటాం. ఓకే, ఇక్కడ క్లియర్ అమ్మా అందరికి? సో ఆల్టర్నేటర్ ప్యారల్ ఆపరేషన్లో ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తే ఏ పారామీటర్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే జనరల్గా ఇప్పుడు ఎగ్జైటేషన్ అనేది చేంజ్ చేసినప్పుడు, సో జనరల్గా ఎగ్జైటేషన్ చేంజ్ అయినప్పుడు నాకు ఎఫెక్ట్ అయ్యే పారామీటర్ ఏంటంటే రియాక్టివ్ పవర్ అన్నమాట. సో యాక్టివ్ పవర్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ స్పీడ్ కానీ ఎగ్జైటేషన్ మీద డిపెండ్ అవ్వవు. సో ఓన్లీ చేంజ్ అయ్యేది ఏంటంటే నాకు రియాక్టివ్ పవర్. నెక్స్ట్ మరి యాక్టివ్ పవర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నేను ఇచ్చే స్టీమ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటి, స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజెస్ దెన్ వాట్ ఎఫెక్ట్స్ అంటే సో నాకేం ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నాకు ఓన్లీ యాక్టివ్ పవర్ మాత్రమే. సో యాక్టివ్ పవర్ యూనిట్స్ ఏంటి నాకు కిలో వాట్స్. సో కాబట్టి ఇఫ్ స్టీమ్ ఇన్పుట్ ఇంక్రీజెస్ దెన్ రియల్ పవర్ ఇంక్రీజెస్, ఇఫ్ ఎగ్జైటేషన్ ఇంక్రీజెస్ దెన్ రియాక్టివ్ పవర్ ఇంక్రీజెస్. సో ఇక్కడ ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల నాకు రియాక్టివ్ పవర్ చేంజ్ అవుతుంది, స్టీమ్ ఇన్పుట్ చేంజ్ చేసుకోవడం వల్ల నాకు యాక్టివ్ పవర్ చేంజ్ అవుతుంది. అయితే సింక్రోనైజింగ్ కరెంట్ ఫార్ములా ఏంటి అంటే నాకు సో E1 - E2 Z1 + Z2. అంటే మన ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇలా కనెక్ట్ చేసుకుంటాం ఒక ఆల్టర్నేటర్ అనేది. సో ఇదేమో Z1 అనుకుంటాం, సో అనదర్ ఆల్టర్నేటర్ ఇలా కనెక్ట్ చేసుకుంటాం. సో దీనికి ఇండివిజువల్ ఎంఎఫ్ వచ్చేసరికి E2. సో ఈ రెండింటిని ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, సర్క్యులేటింగ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇది నాకు టెర్మినల్ వోల్టేజ్ కానీ లోడ్ కానీ అనుకుంటే సో అప్పుడు నాకు ఏమవుతుంది కరెంట్ అంటే సో పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే E1 - E2 లేదంటే E2 - E1, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుంది అది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఓవర్ టోటల్ ఇంపిడెన్స్. సో టోటల్ ఇంపిడెన్స్ అంటే Z1 + Z2. సో ఇదన్నమాట. సో ఈ విధంగా మనకు కరెంట్ అనేది కనుక్కుంటాం. సో దీని డెరివేషన్ ఏంటి అనేది రేపు క్లాస్ చూద్దాం. సో ఇది క్లియర్ అందరికి? సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ ఈజ్ కాల్డ్ అన్నప్పుడు సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ అనదర్ నేమ్ ఏంటంటే పెసిమిస్టిక్ మెథడ్. సో సింక్రోనస్ ఇంపిడెన్స్ కి అనదర్ నేమ్ ఏంటంటే పెసిమిస్టిక్ మెథడ్. సో ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది, కాకపోతే స్మాల్గా ఉంటుంది. ఇక్కడ నాకు వెరీ హై ఎప్పుడు వస్తుంది అంటే నాకు లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వస్తుంది, నెగిటివ్ ఎప్పుడు వస్తుందంటే నాకు లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, an alternator has induced EMF is 240, voltage is 220, voltage regulation. సో voltage regulation అంటే ఏంటి నాకు E - V/V × 100. ఇక్కడ E అంటేనేమో 240, V అంటేనేమో 220, డిఫరెన్స్ ఎంత 20 ఓవర్ 220. సో 2 1 2 11 1/11 అంటే ఎంత వస్తుంది 9.09%. నెక్స్ట్ ఇఫ్ సింక్రోనస్ ఇంపెడెన్స్ is 10 ohms, ఆర్మేచర్ రెసిస్టెన్స్ is 6 ohms, సింక్రోనస్ రియాక్టెన్స్ is అన్నారు. సింక్రోనస్ రియాక్టెన్స్ కి మనం తీసుకునే సింక్రోనస్ ఇంపెడెన్స్ రిలేషన్ ఏంటి, సో సింక్రోనస్ ఇంపెడెన్స్ స్క్వేర్ మైనస్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ స్క్వేర్. సో అంటే ఎంత వస్తుంది నాకు 10² - 6² అంటే సో 100 - 36 అంటే ఎంత వస్తుంది √64 అంటే ఎంత వస్తుంది 8, కాబట్టి 8 ohms. ఓకేనా. సో